వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ రూహుల్లా వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రామకృష్ణ కుటుంబ సభ్యులు 57వ డివిజన్ కార్పొరేటర్ ఈసరపు దేవిరాజుతో కలిసి స్థానిక రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి మంచి జరగాలంటే వెల్లంపల్లిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 57వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 57వ డివిజన్లో న్యూ ఆర్ఆర్పేటలో మన ఇప్పుడు దేవి గారు కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన రాజు గారు, అదేవిధంగా మన ఖాన్ గారు, మన చిన్న కేశవరెడ్డి గారు, అదేవిధంగా మన ఆదినారాయణ గారు, అదే ప్రతి ముఖ్యమైన నాయకులతో కార్యకర్తలతో కలిసి గడప గడప అంటే జగనన్న చేసిన పథకాలన్నీ గడప గడపకు తీసుకెళ్ళి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడగడం జరుగుతుంది. ఈ డివిజన్లో ముఖ్యంగా 2000 మందికి 2000 ఇళ్ల పట్టాలు దగ్గరుండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత ఈ డివిజన్లో ఉంది. ప్రతి రోడ్డు అభివృద్ధికి, ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, అదేవిధంగా 24 రోడ్ల నుంచి 30 రోడ్లు దాకా మన ఇప్పుడు 57వ డివిజన్లో జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ప్రతి అభివృద్ధి పని, ప్రతి పథకాలు ప్రతి గుమ్మానికి వెళ్ళినాయి. అన్నా జగనన్నకి మేము రుణపడి ఉన్నాం. మా ఓటు, మా అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేసి జగనన్న గెలిపిస్తామన్నా అది మా బాధ్యత అన్న అంటున్నారు. దేనికంటే మా పేదల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అన్న. నేను ఈ పేదల పక్షంగా ఉండేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నని ఇంత వివరంగా నవ్వుతూ చిరునవ్వులతో చెప్తుంటే ఆ అక్క చెల్లెలు మాకు ఎంతో ఆనందంగా ఉంది. 57వ డివిజన్లో గడప గడపకి మన ఎల్లంపల్లి శ్రీనన్న తమ్ముడు గారు, ఎమ్మెల్సీ గారు, ప్రజలందరం కూడా నాయకులు అందరం కూడా కలిపి గడప గడపకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మాకు పథకాలు వచ్చాయి, జగనన్న వల్ల మాకు అభివృద్ధి జరిగింది, మేమందరం కూడా జగనన్నకు ఓట్లు వేస్తాం, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఓట్లు వేస్తామని కూడా చెప్తున్నారు. ఈ డివిజన్లో గతం 21 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్లు అవ్వలేంది, జగనన్న వచ్చిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్లు అవేయమ్మా మేము ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఏనాడు కూడా ఎవరు చేయలేని విధానంగా ఈరోజు జగనన్న చేశాడు. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళలుగా జగనన్న చూస్తున్నారు. రాబోయే 2024లో జగనన్న సీఎంగా గెలిపిస్తారు. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం సీనియర్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చెప్తున్నారు. 57వ డివిజన్ పర్యటిస్తున్నాం. మా అన్నయ్య గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి వదిలి నేను పర్యటిస్తున్నాను. న్యూ ఆర్ఆర్పేటలో ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి ఎంత బాగా జరిగిందంటే అసలు జన ఆధారంతోనే తెలుస్తుంది మాకు. ఇంకా అభివృద్ధి జరుగుద్ది జగన్ గారు వచ్చారంటే కనుక. ఈ అభివృద్ధి ఇప్పటికి చేసిన దానికంటే ఇంకో రెండిట్లు ఇదవుద్ది. మాతో తిరిగిన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళు బాగా సపోర్టింగ్ చేస్తున్నారు. ప్రజలు ఇక్కడ బాగా స్పందన ఉందని అసలు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము.